చావా మూవీలో తీయటం జరిగింది 'సంభాజీ' స్టోరీతో. థియేటర్‌లో మనం చూస్తున్నాము సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఉద్వేగంగా చాలామంది ఏడుస్తూ గూడా వాళ్ళు అట్లా అతనికి నివాళిగా నుంచొని వాళ్ళకి జేజేలు పలకటము, 'హర హర మహాదేవ' అని. అది చూస్తుంటే ఒక రకంగా ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా మనం చూస్తూ ఉన్నాము. అట్లా ఉంది. ముందు ముందు గూడా మన భారతదేశంలో భరతమాత కన్న వీరులు, నిజమైన వీరులు, భారత జాతి కోసం, భారతమాత దాస్యంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఎందరో వీరులు ఇలా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ మనకి చాలా మందున్నారు. చరిత్ర మనకి వాళ్ళని వక్రీకరించి చరిత్రలో వాళ్ళ పేర్లు లేకుండా, వాళ్ళకి స్థానం లేకుండా జేయటం జరిగింది. మనకున్న ఫస్ట్ నుంచి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే 40 ఏళ్ళు వచ్చిందో, ఆ తర్వాత మెల్లిగా అసలు చరిత్ర అనేదే లేకుండా పోయింది. దీని పర్యవసానంగా మనకి పిల్లలకి గాని, భావితరాలకి మన అసలు వీరులెవరు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు గాని, వీళ్ళెవరు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది గానీ, ఇటువంటి సినిమాలు రావటం, ఇటువంటి వీరుల్ని మనకు గుర్తు చేయటం, వీళ్ళొకళ్ళున్నారని మనకు తెలియజేయటం వల్ల, ఔరంగజేబు మనకి సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ సిలబసుల్లో మనం చూసుకుంటే ఔరంగజేబు గొప్ప దార్శనికుడిలాగా, పరమత సహనం పాటించిన వాడిలాగా, ఇలా మనకి అంతా ఒక రకమైన అబద్ధపు చరిత్రను సృష్టించి అతని గురించి చెప్పడం జరిగింది.